వెల్కమ్ టు వెల్కమ్ టు శ్రద్ధ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సిలో భాగంగా 7th క్లాస్లోని మొదటి పాఠం సోషల్లో మొదటి పాఠమైన వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. అందులో కీలక పదాలు వచ్చేసి సతత హరిత అరణ్యాలు. ఇవి ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. కొకానా బీచ్, ఇది దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో ఉంది. సహారా ఎడారి, ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలో ఇది ఉంది. అంటార్క్టికా అనేది మొత్తం పూర్తిగా మంచుతో కప్పి ఉన్న ఖండం. భౌతిక పటాలు భూస్వరూపాలను తెలుపుతాయి. పటం అన్ని ప్రదేశాలను చూపిస్తుంది. భూమి మీద ఎత్తులను కొలవడం, సముద్ర మట్టం నుండి కొలుస్తారు. సముద్ర మట్టం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు సమానం. సముద్ర మట్టం సమానంగా ఉండడానికి కారణం ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉండడం. సముద్ర మట్టాన్ని లెక్కగట్టడం, సముద్రపు ఎత్తును వివిధ సమయాల్లో కొలిచి అనేక సంవత్సరాల పాటు ఈ సగటు అలల ఎత్తులను పరిశీలించి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కగడతారు. కాంటూర్ రేఖలు, సమానమైన ఎత్తుల గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు. కాంటూర్ రేఖకి మరొక పేరు సమతల రేఖ. కాంటూర్ రేఖ లక్షణాలు: వంకర టింకరగా ఉండవచ్చు, ఒకదానితో ఒకటి ఖండించుకోవు. భూమివాలు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు ఒకదానితో ఒకటి దగ్గరగా ఉంటాయి. భూమివాలు తక్కువగా ఉంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. ఎత్తులను చూపే పటం యొక్క ఉపయోగం: భూమి ఉపరితల స్వభావాలను తెలుసుకోవచ్చు, పర్వతాలు లోయలు ఉన్న ప్రదేశాలను తెలుసుకోవచ్చు. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు కూడా ఎత్తులను చూపే పటం అనేది తెలుపుతుంది. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులను చూపే రెండు ప్రాంతాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గంలో రోడ్లను వేయాలో కూడా నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. పాఠ్యపుస్తకంలో కొన్ని చిత్రాలు ఇచ్చారు. దాని ఆధారంగా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లనే సేకరించడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఉంటాయి. దక్షిణ అమెరికా బ్రెజిల్ దేశంలో కొకానా బీచ్ ఉంది. ఆఫ్రికా ఖండం లిబియా దేశంలోని సహారా ఎడారిలో ఒయాసిస్ ఉంది. అంటార్క్టికా మంచుతో కప్పి ఉన్న ఖండం. ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి గుర్తులను ఉపయోగిస్తాం. ఉదాహరణకు పటంలో ఢిల్లీని చుక్క గుర్తు చూపించి ఢిల్లీ అని రాస్తాం. తెలంగాణ పటంలో జిల్లాలను చూపాలంటే సరిహద్దుని గీసి వేర్వేరు రంగులతో కానీ డిజైన్లతో కానీ చూపుతాం. అవి ఆ ప్రాంతాన్ని చూపే గుర్తులు. భౌతిక పటాల్లో ఆకుపచ్చ, పసుపు, గోధుమ రంగులతో వివిధ ప్రాంతాలు కనబడతాయి. భౌతిక పటాలు రకరకాల భూస్వరూపాలను తెలుపుతాయి. వివిధ ప్రాంతాల ఎత్తులను కూడా సూచిస్తాయి. కాగితం మీద ఎత్తైన ప్రాంతాన్ని బొమ్మ గీసి చూపించవచ్చు, కానీ అన్ని ప్రదేశాలు బొమ్మలో చూపించలేం. పటం అన్ని ప్రదేశాలు కనబడేలా చూపిస్తుంది. భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం: భూమి మీద ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది. దీనికి కారణం ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. కాంటూర్ రేఖ లేదా సమతల రేఖలు, సమానమైన ఎత్తులను గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలనే కాంటూర్ రేఖలు లేదా సమతల రేఖలు అంటారు. ఉదాహరణకి కాంటూర్ రేఖ గీత 50 మీటర్లు ఉంటే ఆ గీత మీద ఉన్న అన్ని ప్రదేశాలు 50 మీటర్ల ఎత్తులోనే ఉంటాయి. భూస్వరూపాన్ని బట్టి కాంటూర్ రేఖలు వంకర టింకర కూడా ఉండవచ్చు. కాంటూర్ రేఖలు ఒకదానికొకటి ఖండించుకోవు. రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు ఒకదానితో ఒకటి దగ్గరగా ఉంటాయి. భూమి వాళ్ళు తీవ్రంగా లేకుండా తక్కువ వాళ్ళు ఉంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగం: ఈ పటాలు భూమి ఉపరితల స్వభావాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. పర్వతాలు, లోయలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. తెలంగాణ భౌతిక పటాన్ని గమనిస్తే గోదావరి నది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుందని తెలుస్తుంది. ఈ వాలుగుండా పశ్చిమానికి ప్రయాణం చేస్తే పీఠభూమి ప్రాంతంలోని కొండలను చేరుకోవచ్చు.
ఈ పీఠభూమి ప్రాంతాన్ని కృష్ణా గోదావరి నదులు విభజిస్తున్నాయి. అందువల్ల లోతైన విశాలమైన లోయలు ఏర్పడ్డాయి. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులను తెలిపే పటాలు బాగా ఉపయోగపడతాయి. హెచ్చు తగ్గులున్న ప్రాంతంలోని రెండు ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గాన రోడ్డు వేయాలో నిర్ణయించడానికి ఈ పటాలు ఉపయోగపడతాయి. ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో లెక్క చేయడానికి కూడా ఉపయోగపడతాయి. సముద్ర మట్టం. సముద్రం ఉపరితలం పైన పెద్ద చిన్న అలలు నిరంతరం ప్రవహిస్తుంటాయి. ఈ అలలు ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఈ ప్రక్రియ వల్ల సముద్రం ఎత్తు నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల సముద్రం ఎత్తును వివిధ సమయాల్లో కొలిచి వాటిని ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కగడతారు. శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాల పాటు అలల ఎత్తును పరిశీలించి ఒక అవగాహనకు వచ్చి సముద్ర మట్టాన్ని నిర్ణయించారు. ఇంతటితో ఈ ఒకటో పాఠంలోని మనం కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకున్నాం. ఇది కంటిన్యూగా అవుతుంది. రెండో పాఠం మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రద్ధా ట్యుటోరియల్. లైక్ అండ్ కామెంట్, షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.